చాలా ప్రయత్నం చేసింది. మేము కేంద్రంలో అధికారం లేకపోయినా చాలా మంది మంత్రుల దగ్గరికి, కన్సర్న్ మినిస్టర్ దగ్గర తిరిగిండ్రు, ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి పోయిండ్రు, రైతులను తీసుకొని పోయిండ్రు, ఈ ప్రాంతం యొక్క ఎమ్మెల్యేలను తీసుకొని పోయిండ్రు. అప్పుడు స్పైసీ బోర్డు గురించి కూడా వాళ్ళు ఇస్తామన్నమాట వాస్తవం. అప్పుడు వచ్చినటువంటిదే అది అమలు కాలేదు. దాని రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలు జరుగుతున్న తరుణంలో కొంతమంది వివిధ రకాలుగా విద్వేషాలు రెచ్చగొట్టి ఓట్లను పొందే కార్యక్రమం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా మొన్నటి జిహెచ్ఎంసి ఎలక్షన్లో టీఆర్ఎస్ పార్టీ కొన్ని సీట్లు కోల్పోయింది. ఇక్కడ కూడా నేను అక్కడ ప్రచారంలో పాల్గొన్న చోట అభివృద్ధి అనే విషయంలో ఇక్కడ కూడా ప్రజలు విమర్శించలేదు. కొంత మతపరంగానే అక్కడ ఎలక్షన్ పోయినట్టు కనబడడం తప్ప వేరే కాదు. ఇక ఇక్కడ జగిత్యాలకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ పార్టీకి హితబోధ చేస్తున్నారు. ఇవాళ జిహెచ్ఎంసీలో అతిపెద్ద పార్టీగా ఏర్పడ్డ టీఆర్ఎస్ పార్టీని అతి చిన్నగా అసలు 2 అంకెల సీట్లు రాని కాంగ్రెస్ నాయకులు విమర్శించడం, హితబోధ చేయడం, అది వారి విజ్ఞతగా వదిలేస్తుంది. మరి ఇక్కడ జగిత్యాలలో కూర్చొని ఎన్నో రకాలుగా ప్రతిరోజు స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు. ఒకసారి ఆలోచన చేసుకోవాలి. గత 15 సంవత్సరాల నుంచి ఏం జరిగింది, ఈ 6 సంవత్సరాల నుంచి ఎంత అభివృద్ధి జరుగుతూ ఉంది. మరీ ముఖ్యంగా నిన్న మొన్నటి వరకు కూడా పాలకవర్గం వాళ్ళ కుటుంబ సభ్యులే ఉంది. వారు జరిగిన తర్వాత ఏం జరుగుతున్నది అనే విషయాన్ని ఒకసారి ముందు విశ్లేషించుకొని ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కానీ మా మంత్రి గారు కానీ మీరు చేస్తున్న దానిపైన మాట్లాడాల్సిందిగా, అధికారులపైన మాట్లాడాల్సిందిగా పెద్దలు జీవారెడ్డి గారిని కోరుతూ, ఈ చౌకబారు విమర్శలు టీఆర్ఎస్ పార్టీని ఉద్దేశించి చేయొద్దు. మీరు టీఆర్ఎస్ పార్టీని కళ్ళు తెరవాలంటున్నారు. మీరు కళ్ళు మూసుకొని బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు. అది పలుమార్లు చెప్పినాం, ఈరోజు కూడా చెప్తా ఉన్నా. బీజేపీ తోటి ఇవాళ కుమ్ముకైన పార్టీ మన ప్రాంతంలో ఏదంటే కాంగ్రెస్ పార్టీ. వాళ్లకు బీజేపీకి సీట్లు ఎక్కువ వస్తే ఎందుకు వచ్చిన మాట్లాడే బదులు టీఆర్ఎస్ పార్టీ గురించే విమర్శిస్తూ ఉన్నారు. అంటే ఎంతో వీరికి ప్రభుత్వం పనిచేస్తుంది, మంచి పేరు రావద్దు, టీఆర్ఎస్ పార్టీని విమర్శించాలనే ఆలోచన తప్ప, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని విమర్శించాలనే ఆలోచన తప్ప, ఒక జాతీయ పార్టీ అయ్యుండి జాతీయ పార్టీలో కొట్లాడుతూ జగిత్యాలలో మాత్రం వాళ్ళు ఒకటవుతున్నారు. దీనికి నిదర్శనం నిన్నటి ప్రెస్ స్టేట్మెంట్ కూడా ఇవాళ వచ్చింది. జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ కలవరు. దానికి ఏమైనా అర్థం ఉన్నదా? మరి వీరినేమో చాలా పెద్ద నాయకులుగా మాట్లాడతారు, పెద్దలే. అంటే మీకు ఢిల్లీలో ఒక రాజనీతి, జగిత్యాలలో ఒక రాజనీతి. జగిత్యాల జిల్లా, కరీంనగర్ జిల్లాకి వస్తే వరకు మీ కాంగ్రెస్ నాయకులు చేసేది బీజేపీతో కుమ్ముకాయలు. ఇప్పుడు ఇక్కడ నుంచి పోయి జిహెచ్ఎంసీలో కూడా అదే పరిస్థితి. జిహెచ్ఎంసీలో కూడా కుమ్ముకాయ. మీ ఓట్ల శాతం ఎంత వచ్చిందో, మీ సీట్లు ఎన్ని వచ్చాయో ప్రజలందరూ చూసారు. 2 అంకెలు దాకా కాదు, 2 వచ్చినాయి. 2 ఇవాళ వాళ్ళ రాష్ట్ర అధ్యక్షుడు లేడు, ఆ జాతీయ అధ్యక్షుడు ఎవరో ఇంతవరకైతే చాలామందికి తెలియదు. నడవరాని వాడు, మాట్లాడరాని వాడు, చెవులు కనబడిన వాడిని, కళ్ళు కనబడిన పెద్ద మనిషిని ఒక జాతీయ అధ్యక్షుడు చేసి అట్లా పెట్టుకుని పోతుంది. దయచేసి కోరేది, విమర్శలు మానండి, అభివృద్ధికి తోడ్పడండి అని చెప్పి నేను కాంగ్రెస్ నాయకులు కోరుతాను. మొన్న జరిగినటువంటి
జిహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీగా మేము అత్యధిక స్థానాలు సాధించినప్పటికీ వాస్తవంగా సాధించాలనుకున్నటువంటి స్థానాలను సాధించలేకపోయినాం అనేటువంటి విషయాన్ని మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ప్రజల ముఖంగా ప్రెస్ పరంగా ప్రజలకు తెలియజేయడం జరిగింది. అయితే ఎన్నికలు కొన్ని సందర్భాలలో ఒక ప్రతికూలమైన అనుకూలమైన ఫలితాలు రావడం అనేటువంటిది మనం చూస్తుంటాం. ప్రజలకు కొన్ని అనుకోని ఇబ్బందులు కలిగినప్పుడు కావచ్చు, లేదంటే ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితులను క్రియేట్ చేయడం కావచ్చు. అటువంటి సందర్భాలలో రిజల్ట్స్ అటు ఇటు రావడం అనేటువంటిది జరుగుతూ ఉంది. అయితే దీన్ని బట్టే టీఆర్ఎస్ పార్టీ మొత్తంగానే ఏదో పేద జరగకూడని నష్టం జరిగింది అనేటువంటి భావించడానికి లేదు. ఎందుకంటే ఈ 20 సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ పార్టీకి మా అధినేత కేసీఆర్ గారికి ఎన్నికలను ఎదుర్కోవడం, ఎన్నికలలో గెలవడం, ఓటమి పాలు కావడం, ఆనాటి ఉద్యమ సమయం నుంచి ఇప్పటి వరకు కూడా అనేక అనుభవాలు ఉన్నాయి. ఒక సందర్భంలో అయితే చాలా ఇబ్బంది పడ్డటువంటి సందర్భాలు ఉన్నాయి. 2009 కావచ్చు, 2008 బై ఎలక్షన్స్ కావచ్చు. అటువంటి చేదు అనుభవాలను చూసి మళ్ళీ తిరిగి నూతన ఉత్సాహంతో ముందుకు వచ్చినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో అసలు ఏం జరిగింది? వరదలు వచ్చినాయి. వరదలు వచ్చిన సందర్భంలో వరదలు అంటే దాదాపు నాకు తెలిసి ఒక 30-40 సంవత్సరాల నుంచి రానటువంటి వర్షాలు హైదరాబాద్ నగరంతో పాటు అనేక నగరాలలో కూడా వచ్చినాయి దేశంలో. వచ్చిన వెంటనే మరి ప్రభుత్వం స్పందించింది. ముఖ్యమంత్రి గారు వాళ్ళకు వెంటనే ఒక రిలీఫ్ ఇవ్వాలనే ఉద్దేశంతో మా పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వర్గ కేటీఆర్ గారు ఒక 600 కోట్ల రూపాయలను వెంటనే రిలీజ్ చేసి ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రజలకు అందేటువంటి సదుపాయాన్ని తీసుకురావడం జరిగింది. సరే, దాంట్లో కూడా ఆ అందించే సమయంలో కొన్ని చిన్న లోపాలు కొన్ని జరిగి ఉండవచ్చు. ఎందుకంటే లక్షల మందికి ఇచ్చేటువంటి వ్యవస్థ కాబట్టి కొంతమంది సంతృప్తి చెందలేకపోవచ్చు. వారికి కూడా ఇస్తామని చెప్పేసి మళ్ళీ ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది. సరే, ఇవన్నీ ఒకెత్తు. ఈ కోవిడ్ రావడము, కరోనా ఎఫెక్ట్తో మొత్తం రాష్ట్రము దేశమంతా అతలాకుతలమైనటువంటి పరిస్థితులు రావడము, ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవడము, దానికి తోడు వెంటనే వరదలు రావడము, ఇవన్నీ కూడా జరిగినాయి. ఒక మాటలో చెప్పాలంటే హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ప్రజలు అభివృద్ధికి సంబంధించి అది హైదరాబాద్ నగరం యొక్క అభివృద్ధి నిజంగా కూడా ప్రక్షాళనతో ప్రారంభమైంది ఈ 5 సంవత్సరాల నుంచి అని ఖచ్చితంగా చెప్పగలుగుతాం మేము. ఎందుకంటే ఇది 50 సంవత్సరాలలో జరిగినటువంటి అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితులను చక్కదిద్దేటువంటి ప్రక్రియ ఇప్పుడే స్టార్ట్ అయింది. చెరువులు ఆకుపోయినాయి, నాలాలు ఆకుపోయినాయి, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అయినాయి, పర్మిషన్స్ లేవు. ఇవన్నిటి వల్ల ఏమైందంటే ఇంత పెద్ద మొత్తంలో వర్షాలు రావడం వల్ల హైదరాబాద్ నగరం మరి అతలాకుతలమయ్యేటువంటి పరిస్థితి వచ్చింది. దీనికి కారణం ఎవరు? వాస్తవంగా మేము ఎవరిని నిందించినందుకు లేవు. దీన్ని సరిదిద్దేటువంటి ప్రయత్నంలో ఉన్నాం. ఈ డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, రోడ్స్ కావచ్చు, ట్రాఫిక్ నిబంధనలు, ట్రాఫిక్ను కంట్రోల్ చేసే వ్యవస్థ కావచ్చు, ఫ్లైఓవర్స్ కావచ్చు, అండర్ పాస్ వేలు కావచ్చు, ఇన్నర్ పాస్ వేలు కావచ్చు, తర్వాత పరిశ్రమలు కావచ్చు, ఐటీ రంగం కావచ్చు, మొత్తంగా నగరంలో ఉన్నటువంటి పచ్చదనం కావచ్చు, చెరువులు కుంటలు కావచ్చు, ఇవన్నింటినీ కూడా బాగు చేసేటువంటి ప్రయత్నంలో నిమగ్నమై పనిచేస్తున్నటువంటి సందర్భంలో ఇదొక విపత్తు. ఈ విపత్తు వచ్చినప్పుడు తప్పనిసరిగా ప్రభుత్వాలకు ఏం సంబంధం ఉంటుంది? వర్షాలు మనం రమ్మంటే వచ్చేటి కాదు, ఆగమంటే ఆగేటి కాదు. వచ్చినాయి, దాని అనుగుణంగా మనం ప్రజలకు ఏ రకమైనటువంటి సేవలు అందిస్తాం అనేటువంటిది ముఖ్యం. కానీ దీన్ని ఆసరగా చేసుకొని మరి రాజకీయ పార్టీలు అనేక రకాల యాగి చేయడం అనేటువంటిది ఎన్నికలలో మనం చూసినాం. వాస్తవంగా మీరు అభివృద్ధి గురించి మాట్లాడితే చాలా సంతోషం, మనం సంతోషిస్తాం. ఇగో ఈ పనిని మీరు చెప్పింది చేయలేకపోయాను,
అంటే ఇంకా సమయం ఉన్నది, 3 years ఉన్నది. 3 years లోపల అద్భుతంగా అభివృద్ధి కార్యక్రమాలు జరిగేటువంటి అవకాశం ఉన్నది. దీని గురించి మాట్లాడకుండా, అభివృద్ధి గురించి మాట్లాడకుండా, కేవలం ఈరోజు జరిగినటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో మతపరమైనటువంటి అంశం పైన ఎన్నికలు జరిగాయి. కేవలం ముస్లింలను చూపించి, హిందువులను చూపించి, హిందువులను ముస్లింలకు చూపించి, ముస్లింలను హిందువులకు చూపించి, ఇక్కడ అభివృద్ధితో సంబంధం లేనే లేదు. అంటే ఈరోజు ఒక్క విషయం మాత్రము మనకు కొట్టచ్చినట్టుగా కనబడుతుంది. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఏం కోరుకుంటుంది? ఓ ప్రశాంతమైనటువంటి భారతదేశాన్ని కోరుకుంటుందా? ప్రశాంతమైనటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకుంటుందా? మరి మత కల్లాహాలను సృష్టించి మారణ హోమాన్ని కోరుకుంటుందా తెలియడం. సరే, దీన్ని హిందువులు అనేటువంటి వాళ్ళు ఈ ముస్లింలను చూపించడం వల్ల మరి ఈ ఎలక్షన్లలో కొంత ఉద్వేగానికి లోనై ఓట్లు వేయడం అనేటువంటిది మనకి ఈ సందర్భంగా కనబడ్డది. కానీ ఇదే మన లైఫ్ అని మేము అడుగుతున్నాం. ఇదే మన జీవితమా? అసలు అభివృద్ధిని కాంక్షిస్తారా, లేకపోతే ఈ హిందూ ముస్లిం విభేదాలను కాంక్షించి మనం ముందుకు పోతాం అనేటువంటిది ఆలోచించదగ్గ విషయం. చాలామంది విఘ్నులు ఉన్నారు, చదువుకున్నటువంటి వాళ్ళు హైదరాబాద్ పట్టణంలో. తర్వాత కొంతమంది తెలియనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, దీన్ని వెంటనే నమ్మేసేటువంటి వాళ్ళు. కానీ మన భవిష్యత్తు ఏందనేటువంటిది ఆలోచించాల్సినటువంటి సమయం అయితే వచ్చింది. ఇది దేశానికి మంచిది కాదు. దేశానికి అనేక రకమైన డిమాండ్స్ ఉన్నాయి. ఇలా తెలంగాణ రాష్ట్రంలో మేము చెప్పుకోదగ్గట్టుగా చాలా గొప్పగా పని జరిగింది. 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయింది. 1 కోటి ఎకరాలకు దాటి మేము ఈరోజు సాగు చేసేటువంటి పరిస్థితి వచ్చింది. అన్ని రంగాల్లో బ్రహ్మాండంగా అభివృద్ధి ముందుకు పోతా ఉంది. మంచినీళ్ళు కావచ్చు, కరెంటు కావచ్చు, నగరాల అభివృద్ధి కావచ్చు, పట్టణాల గ్రామాల అభివృద్ధి కావచ్చు, రోడ్స్ కావచ్చు, ఒక్కొక్క రంగాన్ని ప్రక్షాళన చేసుకుంటూ ముందుకు పోతున్నటువంటి తరుణంలో ఈ మతాన్ని చూపించి మరి ఓట్లు అడిగేటువంటి ఒక దురదృష్టకరమైన పరిస్థితి మనలాంటి దేశంలో, ఒక సెక్యులర్ కంట్రీలో, ఒక సెక్యులర్ రాష్ట్రంలో ఇటువంటి రాకూడనటువంటి ఈ చర్చలు రావడం జరిగింది. ఇది దేశానికి మంచిది కాదు. కొన్ని సందర్భాలలో ఓట్లు ఆవేశంతో వేస్తే వేయవచ్చు. నేను ఈ సందర్భంగా ఒకటే చెప్పదలుచుకున్నాను. ఇలా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేదంటే బీజేపీ పార్టీ కావచ్చు. బీజేపీ పార్టీ చాలా సందర్భాలలో అబద్ధాలు మాట్లాడుతుంది. ఇక ఉదాహరణ, ఈ జగిత్యాల గడ్డ మీద కూర్చుంటే మనం మాట్లాడుతున్నాం. పోయినటువంటి పార్లమెంట్ ఎన్నికలలో ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఈరోజు కొనసాగుతూ దాదాపు 2 సంవత్సరాలు కావాల్సినటువంటి సభ్యుడు ఏమని పేపర్లు రాసిచ్చిండు, బాండ్ పేపర్స్ ఏమని రాసిచ్చిండు, పసుపు బోర్డు 15 రోజులలో తెస్తానన్నాడు. పసుపు బోర్డు సంగతి మాట్లాడితే దౌర్జన్యంగా మాట్లాడుతున్నాడు, బెదిరిస్తున్నాడు. అదేవిధంగా ఇలా హైదరాబాద్లో వాళ్ళ రాష్ట్ర అధ్యక్షుడు మరి అబద్ధాలు 25,000 రూపాయలు ఇస్తానన్నాడు. ఎలక్షన్స్ ముగిసినాయి. మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు 7వ తారీఖు నుంచి 10,000 రూపాయలు ఎవరికైతే అందలేదో వాళ్ళకి ఇస్తామని చెప్పింది. మీరు 25,000 రూపాయలు ఇస్తాన్నావు కదా, నువ్వు కేంద్రంలో అధికారంలో ఉన్నావు కదా, అధికారం లేని పార్టీని మేము అనం. ఇలా కాంగ్రెస్ పార్టీని మేము డిమాండ్ చేయం. ఎందుకంటే నువ్వు రాష్ట్రంలో అధికారంలో లేవు, నువ్వు కేంద్రంలో అధికారంలో ఉన్నావు కదా. అదేవిధంగా నువ్వు 500 కోట్ల రూపాయలు బెంగళూరుకి ఇచ్చినావు కదా, 600 కోట్ల రూపాయలు అహ్మదాబాద్కి ఇచ్చినావు కదా. హైదరాబాద్కు రేపు 25,000 రూపాయలు తక్షణమే ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం బండి సంజయ్. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా నువ్వు ఇంకా చాలా విషయాలు చెప్పినావు. ప్రజలకు ఏ విధమైన నష్టం జరిగిందో, ఇండ్లు కొట్టుకోకపోతే ఇండ్లు ఇస్తానన్నావు, మోటార్ సైకిల్ కొట్టుకోకపోతే మోటార్ సైకిల్ ఇస్తానన్నావు, కారు కొట్టుకోకపోతే కారు ఇస్తానన్నావు, ఇంట్లో వస్తువులు ఫర్నిచర్ కొట్టుకోకపోతే ఫర్నిచర్ ఇస్తానన్నావు. తక్షణమే డేట్ నువ్వు ప్రకటించాలని నేను బండి సంజయ్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. ఒకవేళ ఇయ్యనట్టయితే మీది అబద్ధాల పార్టీ. ఎన్నిసార్లు అబద్ధాలు చెప్తారు, ఎన్నిసార్లు మోసం చేస్తారు ప్రజలను. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆ డేట్ ప్రకటించమని అంటున్నా నేను. ఏ రోజు నుంచి ఇస్తారు 25,000 రూపాయలు? ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేసుకోవడం వేరు, నమ్మిన మీ మాట. ఇవాళ మేము అడుగుతున్నాం, ప్రజల పక్షాన్ని అడుగుతున్నాం, మీరు డేట్ డిసైడ్ చేయాలి.
ఈ అబద్ధాలు మాట్లాడడం, రాజకీయాల కోసం అబద్ధాలు మాట్లాడు, ఓట్ల కోసం అబద్ధాలు మాట్లాడు, గెలుపు కోసం అబద్ధాలు మాట్లాడడం. మీరు నిజంగానే అబద్ధాలకు ముందు మాట్లాడడం, మేము నిజమే మాట్లాడదామంటే ఈ ప్రక్రియ స్టార్ట్ కావాలి. ఎప్పటి నుంచి ఇస్తారు? డేట్ చెప్పాలి. ఎప్పుడు పసుపు బోర్డు తెస్తావో డేట్ చెప్పాలని మేము పార్లమెంట్ సభ్యుని అడుగుతున్నాం. నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుని మా రైతుల పక్షాన డేట్ చెప్పమంటున్నాం. ఓటు అడుగుతాడు మాట్లాడు కాదు. అందుకని రాజకీయాలలో గెలుపు ఓటములు సహజం. మేము బ్రహ్మాండమైనటువంటి ప్రజల మద్దతు ఉన్నటువంటి పార్టీ. మీకు గత 4-5 నెలల క్రితమే జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికలలో ఒక 4-5 స్థానాలు తప్ప మ్యాక్సిమం గెలుచుకున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ. 32 జడ్పీ స్థానాలను గెలుచుకున్నటువంటి పార్టీ. ఒక సింగిల్ డిజిట్ కూడా లేదు కాంగ్రెస్ పార్టీకి, బీజేపీ. ఇలా ఒక్క స్థానం గెలవంగానే జిహెచ్ఎంసీలో మీరు మత విద్వేషాలు రెచ్చగొట్టి కొన్ని స్థానాలు గెలవంగానే చాలా పెద్దగా మాట్లాడు, విర్రగిపోడు, జీవన్ రెడ్డి లాంటి మనిషి మేము కూడా మా పాఠాలు నేర్చుకోవాలని మాట్లాడు. చాలా దురదృష్టం. మీరు పాఠాలు నేర్చుకోవాలి. మీ పార్టీ అడుగంటిపోయింది. దేశంలో లేదు, రాష్ట్రంలో లేదు, మాయమైపోయింది. ఈ రాష్ట్రంలో కూడా మీ రాష్ట్ర అధ్యక్షుడు రాజీనామా చేసిండు. జాతీయ స్థాయిలో మీకు అధ్యక్షుడు లేడు, మీకు పార్టీ లేదు. మీరు ఆలోచించుకోవాలి, మమ్మల్ని ఆలోచించుకున్నాడు కాదు. మాది బలమైనటువంటి శక్తివంతమైన పార్టీ, 70 లక్షల మెంబర్షిప్ కలిగినటువంటి రాష్ట్ర స్థాయిలో అనేక మంది రాష్ట్ర నాయకులు, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు, అనేక మంది కార్పొరేషన్ చైర్మన్లు, జడ్పీ మెంబర్లు, ఎంపీపీలు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, బలమైనటువంటి శక్తివంతమైనటువంటి పార్టీ. మేము కాదు కళ్ళు తెరిచేది, కాంగ్రెస్ పార్టీ కళ్ళు తెరవాలి. బీజేపీ పార్టీ మేము డిమాండ్ చేస్తున్నాం, మీరు డేట్ ఏ రోజు నుంచి 25,000 రూపాయలు ఇస్తారో, ఈ వస్తువులు ఇస్తారో తప్పకుండా మీరు డేట్ డిక్లేర్ చేయాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు, వేరే రాష్ట్రాలకు డబ్బులు ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం కూడా మా గౌరవ ముఖ్యమంత్రి గారు లెటర్ రాశారు. 1,300 కోట్ల రూపాయలు ఈ వరద నష్టం ఇవ్వండి అని లెటర్ రాస్తే కూడా 13 పైసలు ఇవ్వకపోగా అబద్ధాలు మాట్లాడు ఓట్లు వేయించుకున్నారు కదా. రైట్, మీరే కావచ్చు, రైటే కావచ్చు, మీరు ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోమని మేము డిమాండ్ చేస్తున్నాము.